ఓం నమః శివాయ. అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం. ద్వాదశ జ్యోతిర్లింగ మహాక్షేత్రాలలో పరమాద్భుతమైనటువంటి 3వ జ్యోతిర్లింగమైన ఉజ్జయిని పట్టణంలో ఉన్న మహాకాళేశ్వర జ్యోతిర్లింగం గురించి, ఈ ఉజ్జయిని పట్టణంలో చూడవలసిన ప్రదేశాల గురించి, ఈ మహత్తరమైనటువంటి ముక్తి ప్రదాయనీయకు ఈ మహాకాల క్షేత్రాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఉజ్జయిని ఇది ప్రస్తుతం భారతదేశ మధ్య భాగంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి పట్టణం. ఈ ఉజ్జయిని పట్టణంకు మరొక పేరుంది, అవంతిక. సప్తమోక్ష ప్రదేశాలలో ఒకటైనటువంటి అవంతిక నగరం చాలా పురాతనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి స్థలం. అలాగే అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయకాని పురాణ శ్లోకం ఆధారంగా అవంతిక అనేది మోక్షాన్నిచ్చే ప్రదేశంగా, భారతదేశంలో ఒక అద్భుతమైనటువంటి కుంభమేళా లాంటి మహత్తరమైనటువంటి ఒక వేడుక ఈ ఉజ్జయిని పట్టణంలో కూడా 12 సంవత్సరములకు ఒకసారి జరుగుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి క్షిప్రా నది కలిగినటువంటి, అలాగే ఇంకా ఎన్నో అద్భుతాలు కలిగినటువంటి ఈ అవంతిక పట్టణాన్ని, ఉజ్జయిని పట్టణాన్ని, ఆ మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శిద్దాం రండి. హైదరాబాద్ నుంచి ఉజ్జయిని పట్టణానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. హైదరాబాద్ నుంచి ఉజ్జయిని పట్టణానికి మనం సొంత వాహనాల్లో వెళ్ళేటప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్, నాందేడ్, హింగోలి మీదుగా మనం ఈ ఉజ్జయినికి చేరుకోవచ్చు. లేదంటే హైదరాబాద్ నుంచి ఉమర్గా నుంచి ఛత్రపతి సంభాజీ నగర్, ఔరంగాబాద్ నుంచి ధూలే మీదుగా మనం ఈ ఉజ్జయిని పట్టణానికి చేరుకోవచ్చు. ఇది ఇండోర్ ద్వారా వెళ్తుంది. ఒకవేళ రైల్లో వెళ్ళాలి అని మనం అనుకుంటే హైదరాబాద్ నుంచి మనకు 2 రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. 02720 ఇది హైదరాబాద్ నుంచి ఉజ్జయినికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఇది ఉదయం 9 గంటలకు ఉంది. మనకు దాదాపుగా 16 గంటల ప్రయాణం ఉంటుంది. ఇక రెండో రైలు మైసూర్ జేపీ ఎక్స్ప్రెస్ 02975 ఇది ఆదివారము శుక్రవారం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు ఉంది. ఇది కూడా 19 గంటల సమయం పడుతుంది. మరి ఈ 2 రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గంలో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు ఇండోర్కి వెళ్ళి ఇండోర్ నుంచి వెళ్ళాల్సింది. ఎందుకంటే ఉజ్జయిని డైరెక్ట్ ఉన్నా కూడా ఫ్లైట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇండోర్ నుంచి మనకు 70 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఇండోర్ చేరుకొని మనం అక్కడి నుంచి ఉజ్జయినికి వెళ్ళొచ్చు. ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర స్వామి క్షేత్రం యొక్క మహత్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము చంద్రసేనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు అత్యంత శివభక్తితో ఉండేవాడు. అతడు రాజ్యంలోని ప్రజలను తన పిల్లల వలె చూసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి రాజ్యపాలన చేస్తున్నాడు. అలా కొంతకాలం గడిచాక అతని స్నేహితుడు మణిభద్రుడు అనే ఒక స్నేహితుడు ఉండేవాడు. ఆ మణిభద్రుడు ఈ రాజును కలవడానికి వచ్చినప్పుడు ఒకసారి తన దగ్గర ఉన్న ఒక అద్భుతమైనటువంటి ఎర్రటి మణిని ఆ చిత్రసేనునికి ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మణి చాలా ప్రకాశవంతంగా ఉంది, అత్యంత శోభాయమానంగా ఉంది, దాన్ని చూడగానే ఎవరికైనా ఇట్టే ఆకర్షింపబడేటట్టు ఉంది. సూర్యుని యొక్క తేజస్సు ఎలా ఉంటుందో ఉదయం అలాంటి తేజస్సుతో ఉంది. ఆ మణిని చూడగానే వెంటనే ఆ చంద్రసేనుడు తన మెడలో ధరించాడట. తర్వాత కొంతకాలం గడిచింది. ఆ మెడలో మణి ధరించి నిత్యము ఈ ఉజ్జయిని పట్టణంలో ఉన్న మహాకాలుని సేవిస్తూ నిరంతరము శివారాధన చేస్తూ శివభక్తి పరాయణుడై ఉండేటాడు. అలా కొంతకాలం గడిచాక ఆయన రాజ్యమంతా కూడా గొప్ప పేరు ప్రతిష్టలు వచ్చాయి. అలాగే రాజ్యంలోని ప్రజలంతా కూడా ఆ చంద్రసేనుని వేణోళ్ళ పొగడసాగారు. అలా పొగుడుతుండగా చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరుగా ఈర్ష్య బయలుదేరింది. ఎప్పుడైతే మనిషికి ఈర్ష్య బయలుదేరుతుందో అప్పుడు ప్రతిదాని మీద కూడా ఆశ ఎక్కువ అవడం, తర్వాత ఆశ ద్వారా యుద్ధాలు సంభవిస్తాయి, కోరికలు తీర్చుకోవాలనే వ్యక్తిత్వం ఏర్పడుతుంది.
అలాగే చంద్రసేనుని ఎలా కూడా చంపడం కానీ లేదంటే రాజ్యభ్రష్టుని చేయాలి అనే ఆలోచన బయలుదేరింది. ఇలా కొంతకాలం గడిచాక ఈ చుట్టూ ఉన్న రాజులందరూ కలిసి మూకుమ్ముడిగా అందరూ కూడగట్టుకొని దాడి చేద్దామని చెప్పేసి ఒకసారి దాడికి సంసిద్ధత వ్యక్తం చేసుకొని అందరూ కూడా ఆ చంద్రసేన మహారాజు ఈ ఉజ్జయిని పట్టణం చుట్టుపక్కల మొత్తం అన్ని వైపులా మోహరించారు. శివభక్తి పరాయణుడైనటువంటి ఈ చంద్రసేనుడు ఎటువంటి భయానికి కూడా లొంగలేదు. ఎటువంటి భయం లోపల లేకుండా అంతా పరమేశ్వరుడే చూసుకుంటాడనే నమ్మకంతో అక్కడున్న మహాకాళేశ్వరుణ్ణి నిరంతరము సేవిస్తూ అక్కడే ఉండి తర్వాత యుద్ధం సంగతి ఆలోచిద్దామని చెప్పేసి దీక్ష తీసుకొని శివారాధన చేస్తూ అద్భుతమైనటువంటి ఆ శివప్రీతికై గంధాదులతోటి ఆ విభూతులతోటి చాలా విశేషంగా పూజ చేస్తున్నాడు. ఇలా స్వామివారి అర్చన చేస్తున్న చంద్రసేనుడి అక్కడే ఆ రాజ్యంలోనే ఉన్న ఒక గొల్లవనిత తన కుమారుణ్ణి తీసుకొని ఆ దేవాలయానికి వచ్చింది. ఆ దేవాలయానికి రాగానే ఆ గొల్లవనిత ఆ శివారాధన చూసి తన్మయత్వాన్ని పొందింది. భక్తికి ఎప్పుడు వర్ణం అనేది ఉండదు. భక్తికి బ్రహ్మాండంలో ఒక పామును, అలాగే ఒక కప్పను, ఒక సాలీడును, ఒక ఏనుగును, ఇలా ఒక్కటే అండి. చరాచర జగత్తులో ప్రతి జీవిని పరమేశ్వరుడు అనుగ్రహించాడు. కాబట్టి బ్రహ్మము నుంచి పిపీలికం వరకు కూడా సర్వము ఆ ఈశ్వరానుగ్రహం వల్ల ఉద్భవించినాయి. కాబట్టి అన్నిటి యందు సమమైనటువంటి న్యాయం ఉంటుంది పరమేశ్వరుడికి. కాబట్టి ఇక్కడ కూడా గొల్లవనిత ఆ పరమాత్మని పూజ చూసి తన్మయత్వం చెంది తర్వాత బయలుదేరి ఇంటికి వెళ్దామని వెళ్ళింది. ఆ కొడుకు ఇంకా తన్మయత్వం చెందాడు. ఎప్పుడైతే కొడుకు అది చూసా తన్మయత్వం పొందాడో నేను శివారాధన చెయ్యాలి అనే ఒక సంకల్పం అనేది వచ్చింది. చూడండి, ఎప్పుడైనా కూడా దేవాలయాలకు ఎందుకు వెళ్ళాలి అంటే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం మనం వెతుక్కోనక్కర్లేదు. దేవాలయంలో ఈశ్వరుడు ఉంటాడు. దేవాలయంలో ఈశ్వర ఆరాధన జరుగుతుంది. దేవాలయంలో ఈశ్వరుడి యందు తన్మయత్వం అనేది ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు దేవాలయానికి పోతావో అప్పుడు నీకు ఆ తన్మయత్వం పొంది నీకు అటువైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అబ్బాయి కూడా అలాగే అవకాశం కలిగి వెంటనే దారి మధ్యలో ఒక చిన్న శివలింగాన్ని తీసుకొని రాయితోటి శివలింగాన్ని చేసుకొని అక్కడే కూర్చొని తన దగ్గర అక్కడే దొరికినటువంటి గంధాలు మొదలగు ద్రవ్యాలన్నీ సమకూర్చుకొని అద్భుతంగా శివారాధన చేస్తున్నట. ఆ తల్లి ఇంటికి వెళ్ళింది. ఇంట్లో పనంతా చేసుకొని కొడుకు రాకపోవడంతో తిరిగి వచ్చింది. అక్కడ శివుడికి అర్చన చేస్తున్న కొడుకు కనిపించాడు. వెంటనే పిలిచింది, నాయనా రా ఇంటికి వెళ్దామని. ఆ బాబు పలకలేదు, తన్మయత్వంలో ఉన్నాడు. దగ్గరికి వచ్చి కుదిపి లేపింది, అయినా పలకలేదు. గట్టిగా అరిచింది, కొట్టింది, అయినా ఆ బాలుడు నిమగ్నమైనటువంటి తపస్సులో ఉండి ఆ పరమేశ్వరుడి కోసం అద్భుతంగా మనస్సులో ఆరాధన చేస్తున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు చాలా సంతోషపడ్డాడట ఆ బాలుని చూసి. మరి ఆ తల్లి ఆ కొడుకును గట్టిగా కొట్టినా కూడా అప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహించాడు. ఇక ఆ గొల్లవనిత భరించలేక ఆ శివుడి లింగాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేసింది. దానిపై నిర్మాల్యమంతా పడిపోయింది. ఆ తర్వాత ఆ బాలుణ్ణి లేపింది. ఆ తర్వాత లేచిన బాలుడు అక్కడ చూసి ఆ శివలింగం కింద పడి ఉండట చూసి విలపిస్తూ ఉన్నాడు. నా శివయ్యను ఇలా పడేసావేంది అని చెప్పేసి తల్లిని దూషిస్తూ భయంకరమైన విలపిస్తున్నాడు. అలా విలపిస్తుండగా ఆ తర్వాత అక్కడే ఒక అద్భుతమైనటువంటి దేవాలయం ఏర్పడింది. ఎంత అద్భుతం అంటే నవరత్న ఖచ్చితమైనటువంటి ప్రాకారాలతోటి ఒక విశాలమైనటువంటి మండపంతో ఒక అద్భుత దేవాలయం ఏర్పడిందట. ఆ దేవాలయం ఏర్పడి లోపల ఆ ఏదైతే ఈ బాలుడు చేసిన లింగం ఉందో అది నవరత్న ఖచ్చితంగా, అంటే అన్ని ఆభరణాలతో ఒక సమృద్ధిగా ఉన్నటువంటి సంపూర్ణ శివలింగంగా ఆవిర్భవించిందట. ఆవిర్భవించిన ఆ శివలింగాన్ని చూసి, ఆ దేవాలయాన్ని చూసి ఆ బాలుడు తన్మయత్వంతో ఆ శివుణ్ణి అనేక రకాల స్తోత్రాలు చేస్తున్నాడట. ఆ తల్లి చాలా సంతోషంతో నా కొడుక్కు శివయ్య అనుగ్రహించాడని చెప్పేసి ఆ కుమారుణ్ణి కౌగిలించుకొని తాను ఆ శివభక్తిలో మునిగి తేలుతుందట. అయితే ఈ విషయం ఎలాగైనా రాజుగారికి చెప్పాలి, రాజ్యం సమస్యల్లో ఉంది అని చెప్పేసి ఆ గొల్లవనిత వెళ్ళి ఆ చంద్రసేనుడికి చెప్పగానే వెంటనే చంద్రసేనుడు తన పూజ పూర్తి చేసుకొని ఆ దేవాలయం ఎలా ఉంది, ఇంత అద్భుతం జరిగిందా అని చెప్పేసి
ఆ పూర్తి కాగానే వచ్చి చూశాట. ఇంత అద్భుతమైన దేవాలయం ఉండడంతో ఆయన కూడా తన్మయత్వంతో ఆ శివారాధన చేశాడట. ఎప్పుడైతే శివారాధన చేశాడో ఈ విషయము ఆ నోట ఈ నోట శత్రువులందరికీ తెలిసిందట. శత్రువులందరికీ తెలవడంతో వాళ్ళందరూ అనుకున్నారట, ఇక్కడంతా శివభక్తి పరాయణలు ఉన్నారు, ఇక్కడ శివభక్తి ఉంటుందో అక్కడ కళ్యాణకారకం ఉంటుంది, ఇక్కడంతా కళ్యాణమే ఉంటుంది, మనము జయించలేము ఈ చంద్రసేనుని, మనకి ఎంత శక్తి ఉన్నా ఈశ్వర కృప ఉన్న చోట జయించలేము, కాబట్టి మనం కూడా ఆ పరమేశ్వరుని చూద్దామని చెప్పేసి వాళ్ళు ఆ లోపలికి ప్రవేశించి చంద్రసేనుని దగ్గరికి వెళ్ళగానే అక్కడ వాళ్ళు యుద్ధానికి వచ్చిర్రా అని ఆలోచిస్తుండగానే వాళ్ళ ఆయుధాలన్నీ పడేసి చంద్రసేనుని వద్దకు వెళ్ళి ఆ యొక్క చంద్రసేనునికి ఆ పరమేశ్వర కృప నీ యందు ఉన్నది, మేము మీతో సహకరిస్తామని చెప్పేసి అందరూ కలిసి అక్కడున్న ఆ శివారాధన, ఆ బాలుడు అనుగ్రహించిన శివారాధన చేసి అందరూ తరించారట. తర్వాత అందరూ కలిసి రాజ్యాలను పరిపాలించసాగారట. ఇంత మహాద్భుతమైనటువంటి క్షేత్రము ఉజ్జయిని క్షేత్రం. ఉజ్జయినిలో మహాకాళేశ్వర క్షేత్ర దర్శనం చేసుకున్నాక పక్కనే హరసిద్ధి అమ్మవారి దేవాలయం ఉంటుంది. 51 శక్తిపీఠాలలో ఒకటైన ఈ శక్తిపీఠం ఇక అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిగా చెప్తారు. అయితే ఇక్కడ మహాకాళీదేవి ఆలయం కూడా ఉంది కాబట్టి 2 శక్తిపీఠాలు ఇక్కడ ఉండడం చాలా విశిష్టం. అలాగే అద్భుతమైనటువంటి హరసిద్ధి దేవాలయాన్ని కూడా దర్శించండి. ఇక్కడ దీపస్తంభాలు కానీ పక్కన కర్కోటకేశ్వర స్వామి ఆలయం కానీ చాలా శోభాయమానంగా ఉంటుంది. తప్పకుండా దర్శించండి. ఉజ్జయిన్లో మహాకాళేశ్వర స్వామి హరసిద్ధిదేవి దర్శనం చేసుకున్నాక ఒక ఆటో తీసుకొని చుట్టూ ఉన్న దేవాలయాలు చూడడానికి వెళ్ళాలి. అది స్థలాన్ని అలాగే మనం ఎంచుకున్న దేవాలయాలను బట్టి అక్కడ రేటు ఉంటుంది. సుమారు 1000 నుంచి 1200 రూపాయలు ఒక ఆటోకి తీసుకుంటారు. ఆటోలో 8 నుంచి 10 మందిని ఎక్కిస్తారు. ఇక మనం మొట్టమొదట ఆ క్షిప్రా నది, ఇది కుంభమేళా జరిగే స్థలం. ఇది కూడా చాలా విశేషమైంది. ఇక్కడ పితృదేవతలందరికీ కూడా పిండ ప్రదానాలు చేయడం అనేది సాంప్రదాయం. అలాగే ఇక్కడ 7 మోక్ష ప్రదేశాల్లో ఇదొకటి కాబట్టి ఇక్కడ తప్పక పిండ ప్రదానాలు చేస్తారు. ఇక్కడి నుంచి కొంత ముందుకు వెళ్తే మనకు మహాకాళీ దేవాలయం ఉంటుంది. ఇది ఘడకాళీదేవి, ఇది కూడా అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా చెప్తారు. ఈ ఘడకాళీదేవి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయం. అమ్మవారు ఉగ్రస్వరూపంగా ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఇక్కడ బలులు ఇచ్చేవారట, ప్రస్తుతం అయితే మానేశారు. చాలా విశేషమైనటువంటి దేవాలయం. ఇక్కడ అమ్మవారికి పసుపుతోటి సింధూరంతో అలంకారం చేస్తారు. మేము వెళ్ళినప్పుడు పసుపుతో అలంకారం చేయబడి ఉంది. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారిని దర్శించుకోండి. ఈ అమ్మవారు ఘడకాళీదేవిని దర్శించుకున్నాక పక్కనే విఘ్నేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది, అది కూడా దర్శించుకోండి. ఇక దాంతోపాటు అక్కడి నుంచి కొంత దూరంలోనే కాలభైరవ స్వామి 2 కిలోమీటర్ల దూరంలో ఆటోలో వెళ్తుంది. కాలభైరవ స్వామి దేవస్థానం ఉంటుంది. లోపల కెమెరాలు అవి తీయడం కష్టము, చాలా రద్దీగా ఉంది. బయట నుంచే చూపిస్తున్నాను. ఇది కాలభైరవ స్వామి దేవాలయము. కాశీ తర్వాత అత్యంత విశిష్టమైనటువంటి ఈ దేవాలయము ఉజ్జయిన్లో ఉంది. ఇక్కడ స్వామివారికి ప్రత్యేకంగా మందును ప్రసాదంగా ఇస్తారు. స్వామివారికి మనం మందు తీసుకెళ్తే పోయడం జరుగుతుంది. అది తాగుతుంది, ఎక్కడికి వెళ్తుందో ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. ఇక్కడ కూడా చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రంగా ఈ కాలభైరవ స్వామి మరి తప్పకుండా దర్శించండి. ఉజ్జయిని పట్టణంలో మరో అద్భుతమైనటువంటి స్థలం సాందీపని మహర్షి ఆశ్రమం. ఇక్కడే శ్రీకృష్ణ పరమాత్ముడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేసినట్టుగా మనకు స్థల పురాణం చెప్తుంది. అలాగే ఇక్కడ ఆ సాందీపని మహర్షికి ఆ విద్య నేర్చుకున్నందుకు గురుదక్షిణగా తన కుమారుణ్ణి పునర్జీవితుణ్ణి చేసి ఆయనకు ఆయుష్నిచ్చాడు. అలాగే ఇక్కడ నిత్యము శ్రీకృష్ణ పరమాత్ముడు స్నానమాచరించినటువంటి స్థలం కూడా మనకు పుష్కరిణి కనిపిస్తుంది. అలాగే మన సనాతన ధర్మాన్ని కాపాడే పనిలో ఈ సాందీపని పీఠం అనేది నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. మన వేదాలను, పురాణాలను, ఇతిహాసాలను, శాస్త్రాలను నిరంతరం రక్షిస్తూ వాటికి సంబంధించిన అనేక రకాల గ్రంథాలను, అలాగే
దీన్ని అనుసరిస్తున్న వారికి రక్షణగా నిలుస్తున్నటువంటి ఈ సాందీపని పీఠం అనేది చాలా విశిష్టమైంది. డీమ్డ్ యూనివర్సిటీగా కూడా మనకు ఇక్కడ సాందీపని విద్యా శాఖ కనిపిస్తుంది. ఇది కూడా మీరు దర్శించండి, చాలా విశిష్టంగా. ఇక్కడ సాందీపని మహర్షి శ్రీకృష్ణుడు ఆరాధించిన శివలింగం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఉజ్జయిని పట్టణంలో మరో దేవాలయం అంగారక దేవాలయం. ఇది మంగళనాథ్ మందిర్ అంటారు. ఇక్కడ అంగారక గ్రహానికి ఇక్కడ నుంచి ఒకే యాక్సెస్ ఉంటుంది అని చెప్పేసి ఋషులు నిర్ణయించారు. మరి ఇక్కడ అంగారకుడు జన్మించిన స్థలము అని కూడా మనకు స్థల పురాణం చెప్తుంది. ఇదొక అద్భుతమైనటువంటి దేవాలయం. ఇక్కడ కుజ దోషాలు అలాగే అనేక రకాల పరిహారాలు ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎవరికైనా వివాహ సంతాన సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి కుజదోష నివారణ చేసుకుంటే శీఘ్రంగా వివాహం అవుతుంది, సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన దేవాలయం కూడా ఉజ్జయిని పట్టణంలో ఉంది. అలాగే ఇక్కడ ఈ ఉజ్జయిని పట్టణంలో 108 శివలింగాలు ఉన్నాయి. ఈ 108 శివలింగాలను కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడ ఉండి దర్శించుకుంటారు చాలామంది. 5 రోజులు, 9 రోజులు, 11 రోజుల నుండి ఈ 108 లింగాలను దర్శించుకుంటారు. కాబట్టి ఇది మహత్తర క్షేత్రం, అవిముక్త క్షేత్రం. మరి చూశారు కదా ఉజ్జయిని నగరాన్ని. ఇంకా చాలా విశేషాలు వింతలు ఇక్కడ ఉన్నాయి, ఎంత చెప్పినా తక్కువే. కాబట్టి ఈ వీడియో ఇంతటితో సమాప్తం. మన విఎన్ఆర్ ద ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.